వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు నటించి నిర్మిస్తున్న కన్నాప సినిమాలో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, అదేవిధంగా హిందూ దేవతలను, బ్రాహ్మణులు కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఆ సినిమాలోని సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా రిట్ను దాఖలు చేశారు బ్రాహ్మణ చైతన్య అధ్యక్షుడు సిరుపరుపు శ్రీధర్ శర్మ. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, కన్నప్ప సినిమాలో సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలను, బ్రాహ్మణులను అవమానించే విధంగా, కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మీరు హైకోర్టులో రిటర్న్ దాఖలు చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు కన్నప్ప సినిమాలో సనాతన ధర్మాన్ని, హిందూ దేవీ దేవతల్ని, బ్రాహ్మణులను, సనాతన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్లస్ కన్నప్ప చరిత్రను కూడా వక్రీకరించి గేలి చేస్తూ, హేళన చేస్తూ సినిమా తీస్తున్నారనేది మా దృష్టికి వచ్చింది. వాళ్ళ యూనిట్లో సభ్యుల ద్వారానే, ప్రొడక్షన్ యూనిట్ సభ్యుల ద్వారానే. అయితే గతంలో మంచు మోహన్ బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తూ, దేనికైనా సనాతన ధర్మాన్ని కించపరుస్తూ, పూజల్ని సంబంధించిన వేడుకల్ని, శుభకార్యక్రమాలని కూడా కించపరుస్తూ సన్నివేశాలతో దేనికైనా రెడీ సినిమా తీయటం జరిగింది. ఆ సినిమాని దృష్టిలో పెట్టుకొని అప్పుడు మేము 2012లో రాష్ట్ర వ్యాప్తమైన ఉద్యమాలు చేసాం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉంది, తెలుగు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అప్పుడు మోహన్ బాబు ఇంటి మీదకి వెళ్ళి దాడులు, మోహన్ బాబు ఇంటి ముందు ధర్నా చేస్తే, గుంటూరు కేంద్రంగా కార్యక్రమం స్టార్ట్ చేస్తే అది 23 జిల్లాల్లో ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. పురోహితులు, అర్చకులు అందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూ ఆ రోజు రాత్రి మోహన్ బాబు ఇంటి దగ్గర ధర్నాకి వెళ్తే, మోహన్ బాబు ఇంటి దగ్గర అతను రౌడీలు, గూండాలతో స్వయంగా విష్ణు కూడా రాడ్లు, కర్రలు తీసుకొని అర్చకుల్ని కొడితే తలకాయలు పగిలిపోయి, చేతులు పగిలిపోయిన సంఘటనలు మనం ఆ రోజున పేపర్లలో, టీవీల్లో కూడా చూడటం జరిగింది. ఇట్లాంటి కుటుంబం మరలా ఒక కన్నప్ప అనే సినిమా తీస్తున్నారు అంటే, కన్నప్ప సినిమా అనేది ఒక ఎట్లాంటిదంటే, మహాకవి, దూర్జటి మహాకవి ఆయన శ్రీకాళహస్తి వైభవం అని ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథాన్ని వక్రీకరించి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న పెరియార్ రామస్వామి అని చెప్పి తమిళనాడులో ఆయన హిందూ ధార్మికవాదానికి వ్యతిరేకి ఉద్యమం నడిపిన వ్యక్తి. ఆయన కూడా ఈ కన్నప్ప సంబంధించిన స్టోరీ రాశాడు. ఈ అన్ని స్టోరీలని ఎక్కడా కన్నప్పని దిగజార్చే విధంగా, లేకపోతే సనాతన సాంప్రదాయాలు దిగజార్చే విధంగా పెరియారు సాహిత్యంలో లేదు. అట్లానే దూర్జటి మహాకవి రాసిన ఈ శ్రీకాళహస్తి వైభవంలో కూడా లేదు. వీటన్నిటిని వక్రీకరించి, చరిత్రని వక్రీకరించి ఎంత దారుణమైన చిత్రం తీస్తున్నారంటే, దాన్ని మళ్ళా భవిష్యత్ తరాలకు అందిస్తారంట. వాళ్ళు చెప్పటం భవిష్యత్ తరాలకు అందించేది మేము తెలియజేస్తున్నామని చెప్తున్నారు. అసలు శ్రీకాళహస్తి అంటేనే సర్పదోషాలకి నిత్యం పూజలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు కూడా అక్కడికి వస్తారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల నార్త్ ఇండియన్స్ కూడా వచ్చి అక్కడ హీరోయిన్లు కానీ, లేకపోతే నార్త్ ఇండియన్స్ కుటుంబాలు కానీ వచ్చి పూజలు చేసుకునే సంస్కృతి ఆ శ్రీకాళహస్తి దేవాలయానికి, ఆ వైభవం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో గ్రహణాలు వస్తే, సూర్యగ్రహణం రానియండి, చంద్రగ్రహణం రానియండి, మన భారతదేశంలో గ్రహణం వచ్చినప్పుడు అన్ని దేవాలయాలు ఒక గంటన్నర ముందు మూసేస్తారు. గ్రహణ సమయానికి మధ్యాహ్నం నుంచే మూసేస్తారు, సాయంత్రం గ్రహణం అయితే. కానీ శ్రీకాళహస్తి దేవాలయం గ్రహణంలో తీసి ఉండే దేవాలయం. అంటే ఎంత అక్కడ శక్తి ఉన్నది అనేది మనం గమనించాలి. అట్లాంటి సంబంధించిన శ్రీకాళహస్తీశ్వరుడు సంబంధించిన చరిత్రని వక్రీకరించి, సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మంలో ఉన్న హిందూ ధార్మిక సాంప్రదాయాల్ని కించపరిచే విధంగా చేస్తూ, పార్వతీ అమ్మవారిని అర్ధనగ్నం అండి, కాజోల్ హీరోయిన్ పెట్టి పార్వతీ అమ్మవారిని అర్ధనగ్నంగా షాట్లు తీసి
అట్లానే వినాయకుడు తొండంతో హేళన చేస్తూ గేలి చేస్తూ సన్నివేశాలు పెట్టి చెంచులు కోయలు ని కించపరుస్తూ సన్నివేశాలను తీసి బ్రాహ్మణులని సంబంధించిన సాంప్రదాయం శిఖ అంటే ప్రతి బ్రాహ్మణుడికి ఉపనయనమైనప్పుడు పంచశిఖలని పెడతారు. పంచశిఖలు ఇక్కడ ముందర ఒకటి, ఇక్కడ ఒకటి, మధ్యలో ఒకటి, వెనకాల ఒకటి. ఈ పంచశిఖల సాంప్రదాయాన్ని కించపరుస్తూ పిలక గిలక అనే పాత్రలో బ్రహ్మానందాన్నేమో పిలక, గిలక అనే పాత్రలోనేమో సప్తగిరిని పెట్టడం జరిగి అక్టోబరు 9వ తేదీన మంచు విష్ణు వాళ్ళ యూనిట్ వాళ్ళు, ఈ సినిమా యూనిట్ వాళ్ళు పిలక గిలక అనే పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ను మేము నెక్స్ట్ డే వచ్చిన దినపత్రికల్లో, న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో చూసి నిర్ధారించుకున్న తర్వాత మేము ఆ సినిమా దర్శకుడు, నిర్మాత అయిన మంచు మోహన్ బాబు, నటుడైన మంచు విష్ణు, వీళ్ళందరికీ మేము సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, అట్లానే రీజనల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, వీళ్ళందరికీ మేము నోటీసులు ఇవ్వటం జరిగింది. నోటీసులు ఇస్తే రీజనల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కవాడిగూడ అంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ ఆఫీస్, సినిమాల సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చే రీజనల్ ఆఫీస్ అధికారులు మాకు రిప్లై ఇవ్వటం జరిగింది. మేము 1983 యాక్ట్ ప్రకారం అని కొన్ని సెక్షన్స్ పెట్టి దీని ప్రకారమే మేము సినిమాల్లో సర్టిఫికేషన్ ఇస్తాము, అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగిస్తాము, యూట్యూబ్లోనూ వీటిల్లో సోషల్ మీడియాలో వచ్చే వార్తలకి మాకు సంబంధం లేదని చెప్పి ఇచ్చారు. మళ్ళా మేము వాళ్ళకి నోటీసులు కొట్టాం. మంచు విష్ణు కానీ, మంచు మోహన్ బాబు కానీ ఎక్కడ మేము ఈ పిలక గిలక పాత్రలు బ్రాహ్మణులను కించపరుస్తున్నామని కానీ, సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నామని కానీ, లేకపోతే ఆ సన్నివేశాలు పెట్టలేదని కానీ చెప్పలేదు. మాకు నోటీసులు కూడా రిప్లై ఇవ్వలేదు. వాళ్ళకి పంపించాం. నోటీసులు కూడా తీసుకున్నారు వాళ్ళు. మంచు మోహన్ బాబు గారు తీసుకున్నాడు, విష్ణు గారు తీసుకున్నాడు, బ్రహ్మానందం గారు తీసుకున్నాడు, సప్తగిరి గారు తీసుకున్నాడు, దర్శకుడు కూడా తీసుకున్నాడు. మా దగ్గర తీసుకున్నట్టు ఆధారాలు కూడా మా దగ్గర ఎక్నాలజ్మెంట్లు ఉన్నాయి. అయితే ఒక 3 సార్లు వాళ్ళకి పంపించిన తర్వాత ఇంకా వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదని మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో రిట్ వేయటం జరిగింది. బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రిట్ నెంబర్ 6236/2025గా దాఖలు అవ్వటం జరిగింది. ఇప్పటికీ దాదాపు ఒక 4 వాయిదాలు నడిచినాయి. 4 వాయిదాల్లో వీళ్ళు మోహన్ బాబు గారు కానీ, మంచు విష్ణు గారు కానీ, బ్రహ్మానందం కానీ, సప్తగిరి కానీ అడ్వకేట్లను పెట్టుకోవాలా, దర్శకుడు కూడా అడ్వకేట్ పెట్టుకోవాలా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ముంబై వాళ్ళు అడ్వకేట్ వకాలత్ ఫైల్ చేశారు. అట్లానే రీజనల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ వాళ్ళు వకాలత్ ఫైల్ చేశారు. వాళ్ళ వాదనలు వినిపిస్తూ ఇప్పటిదాకా వచ్చారు. నిన్ననే దీనికి సంబంధించిన వాయిదా నడిచింది. ఈ వాయిదా క్రమంలో గౌరవ హైకోర్టు జడ్జి గారు వీళ్ళు మిగతా ప్రైవేట్ పార్టీస్ ఏరి మీరే అటెండ్ అవుతున్నారు గవర్నమెంట్ తరపు నుంచి, ప్రైవేట్ పార్టీస్ ఏరి అని చెప్పి అడిగారు. అది తెలియదని చెప్పారు. గవర్నమెంట్ మీరు సిబిఎఫ్సి నుంచి, రీజనల్ ఆఫీస్ నుంచి మీరు ఎందుకు సెన్సార్ బోర్డు నుంచి కౌంటర్ వేయలేదని చెప్పి గౌరవ జడ్జి గారు అడగటం జరిగింది. అడిగితే మేము త్వరలోనే వాటిని కౌంటర్ వేస్తామని చెప్పి చెప్పటం జరిగింది. సరే, మా అడ్వకేట్ గారు రాజమానూరి సుమంత్ గారు అడ్వకేట్ గారు సినిమా సెన్సార్ కాకుండానే సినిమా డేట్ కూడా ప్రకటించారు గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని చెప్పి వచ్చిన మోహన్ బాబు గారు మాట్లాడిన పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన పేపర్ క్లిప్పింగ్స్ అన్ని జడ్జి గారు చూస్తే జడ్జి గారు చూసి ఇదేంటి ఎట్లా వీళ్ళు సెన్సార్ కాకుండా కోర్టులో ఉన్న కేసులో వీళ్ళు ఎట్లా ఇచ్చేస్తారు అని చెప్పి కొంత అసహనంగా మాట్లాడటం జరిగింది. వాళ్ళని సెన్సార్ బోర్డు వాళ్ళని అడిగితే అది మా దృష్టికి రాలేదండి, ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు సిబిఎఫ్సి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళందరికీ కూడా మరలా ఇంకొక ట్రిప్పు ప్రైవేట్ పార్టీలందరికీ అంటే దర్శకుడు
ఆయన సింగ్ ఒకడు, ఆ, మంచు మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు, అట్లానే బ్రహ్మానందం గారు, కనగంటి బ్రహ్మానందం గారు, అట్లానే సప్తగిరి గారు, వీళ్ళ వీళ్ళ ఐదుగురికి నోటీసులు ఇవ్వమని చెప్పడం జరిగింది. లాయర్ గారిని పర్సనల్ నోటీసులు ఇవ్వండి, వాళ్ళు వస్తారో రారో చూద్దాం, కోర్టులు అంటే అంట ఇదిగా ఉన్నాయా అని చెప్పి జడ్జి గారు కొంచెం ఆగ్రహంగానే మాట్లాడటం జరిగింది. అంటే కాదండి, వాళ్ళు వస్తారో రారో తెలియదు, కౌంటర్ వేస్తారో తెలియదు, ఈ లోపల 27వ తారీఖు సినిమా రిలీజ్ అని చెప్పంటే, అంటే కోర్టును మించిన సినిమా రిలీజ్ చేస్తారని కూడా ఆయన తెలియజేయటం జరిగింది. ఇట్లా నోటీసులు పంపమన్నారు. నిన్ననే మేము జడ్జి గారు చెప్పిన తర్వాత వెంటనే మేము నోటీసులు తయారు చేసి వాళ్ళకి నోటీసులు కూడా గౌరవ జడ్జి గారు ఇట్లా పంపమన్నారని చెప్పి జడ్జి గారి చెప్పిన దాని ప్రకారం వారికి నోటీసులు కూడా పంపటం జరిగింది. వాళ్ళకి ఈరోజు వాళ్ళకి నోటీసులు అందుతాయి అన్నమాట. స్పీడ్ పోస్ట్లో రిజిస్టర్ పోస్టు, స్పీడ్ రిజిస్టర్ పోస్ట్లో. అయితే వాళ్ళు 27వ తారీఖున సినిమా రిలీజ్ చేయాలని చెప్తున్నారు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిందంటే, మా బ్రాహ్మణ చైతన్య వేదిక దీని మీద ఉద్యమం చేసింది. గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కావాలని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారంటే, గతంలో దేనికైనా రెడీ అప్పుడు ఇక్కడే గుంటూరు నుంచే ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు మోహన్ బాబు గారు మాతో ఫైట్ చేశాడు, మేము ఆయనతో ఫైట్ చేశాం, లీగల్గా ఫైట్ చేశాం మేము, ఆయన భౌతికంగా కూడా ఫైట్ చేశాడు. అయితే ఆయన మా మీద ఒక తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడం, వాటిని మేము ఎదుర్కోవటం, మేము ఆయన మీద లీగల్గా ఫైట్ చేసి ఆయన మీద కేసులు కట్టడం, ఆయన స్క్వాష్ పిటిషన్లు వేసుకోవటం, ఇవంతా సర్దుమరిగింది. తర్వాత మంచు విష్ణు కూడా కేసులు పెట్టడం, ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే గుంటూరు కేంద్రంగానే ఇది రాష్ట్రవ్యాప్త ఉద్యమం అవుతుంది. అందుకని గుంటూరులో ఏంటో మన దమ్ము చూపించాలని చెప్పి వాళ్ళు ఇక్కడ అవుట్డేటెడ్ నాయకుల్ని, కొంతమందిని అంగబలం అర్ధబలం ఉన్న నాయకుల్ని పట్టుకొని వీళ్ళే వాళ్ళకి డబ్బులు ఫండింగ్లు ఇచ్చి ఆ నాయకుల ద్వారా ఇక్కడ వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి మేము అడ్డుకుంటామని చెప్పి, శాంతి భద్రతల సమస్య వస్తాయని చెప్పి మేము నిరసన పిలుపునిచ్చాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ అడ్డుకుంటామని. చివరికి పోలీసు వారు ఏం చేశారంటే, ర్యాలీని క్యాన్సిల్, మోహన్ బాబు గారు వాళ్ళు పెట్టుకున్న ర్యాలీని, దాదాపు ఒక 4 కిలోమీటర్ల ర్యాలీని క్యాన్సిల్ చేయడం జరిగింది. 4-5 కిలోమీటర్ల ర్యాలీని క్యాన్సిల్ చేసి వాళ్ళు ఏదో ఆ విజ్ఞాన మందిరం ఒక ఎన్నర్ దాంట్లో పెట్టుకున్నారు. సరే, మా నిరసన ప్రదర్శనలు మేము తెలియజేశాం. మా బ్రాహ్మణ్ క్రాస్ట్గా సాంప్రదాయ పద్ధతిలో ఈశ్వరుని తీసుకొచ్చి ఈశ్వరుని శివలింగం పెట్టి ఏకరుద్రాభిషేకాలు, తర్వాత నిరసన ప్రదర్శన, ధర్నాలు, ఇవన్నీ నినాదాలు ఇవ్వటం, ఇవన్నీ జరిగినాయి. శ్రీధర శర్మ గారు, అంటే మీరు చెప్పినట్లుగా గతంలో కూడా బ్రాహ్మణుల పైన భౌతికంగా దాడులకు పాల్పడ్డారు. అదేవిధంగా గుంటూరులోనే కేసులు కూడా గతంలో మీరు మోహన్ బాబు మీద ఎదుర్కొన్నారు, మీరు కూడా కేసులు పెట్టడం జరిగింది. అయితే పనిగట్టుకొని ఒక ఇక్కడే గుంటూరులోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం గల ముఖ్య కారణం, ఉద్దేశం అంటే ఏంటంటే ఏం చెప్తారు? వాళ్ళది మంచు కుటుంబ సభ్యులది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంటంటే, మోహన్ బాబు గారు పంతానికి పోతున్నాడు బ్రాహ్మణ కులంతో. దయచేసి మోహన్ బాబు గారికి మేము చేతులెత్తి చెప్తున్నాం, అయ్యా మీ కుటుంబానికి కానీ మీకు కానీ బ్రాహ్మణుల వల్ల ఎప్పుడూ అన్యాయం జరగలేదు. మీ వల్లే మాకు చాలా సమాజంలో అవహేళనకు గురవుతున్నాం, అన్యాయానికి గురవుతున్నాం, అస్పృశ్యతకు కూడా గురవుతున్నాం. అస్పృశ్యతకి మేము బలమైన వర్గం కాదు బ్రాహ్మణులుగా. మా బ్రాహ్మణ సామాజిక వర్గం మహా ఉంటే 3% ఉంటాం. ఇంత పెద్ద తెలుగు రాష్ట్రాల్లో మేము మైనారిటీ వర్గం. మా మైనారిటీ వర్గం మీద మీకేంటి అంత కోపం, అంత కసి, అంత కచ్చ? మా మీదే ఎందుకు మమ్మల్ని గేలి చేస్తూ సినిమాలు తీస్తున్నారనేది మాకు అర్థం కావట్లేదు. బ్రాహ్మణ జాతి మీకు ఎప్పుడూ అన్యాయం చేయలేదు. మీ ఇంట్లో శుభకార్యాలకి బ్రాహ్మణులను పిలుచుకొని కార్యక్రమాలు చేసుకుంటారు. మీ ఇంట్లో చనిపోతే మళ్ళీ మా వాళ్ళనే పిలుస్తారు. మీ సినిమా ఫంక్షన్లకి మా వాళ్ళతోనే కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయించుకుంటారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎందుకండి బ్రాహ్మణ కులాన్ని, బ్రాహ్మణ రైటర్లను పెట్టి రాయించి మమ్మల్ని గేలి చేయటం? అది కరెక్ట్ కాదు. ఈ రోజున మీరు కావాలనే గుంటూరుకి రావటం జరిగింది. అంటే
మోహన్ బాబు గారు గుంటూరు దాకా వచ్చారు అంటేనే మీ స్థాయి దిగదార్చుకొని వచ్చినట్టే ఒక రకంగా గుంటూరుకి. ఎందుకంటే మీరు మంచి నటుడే, చలనచిత్ర రంగంలో మీరు ఒక మంచి నటుడే, విలన్గా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా మీరు ఇచ్చేశారు, ఒక రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. మరి అట్లాంటి వ్యక్తి మీరు పద్మశ్రీ కూడా తెచ్చుకొని ఈ రోజున ఇంత దిగజారి ప్రవర్తించాల్సిన పని మీకు లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మేము కూడా ఈ రోజున మా నిత్య పూజల్లో కూడా మిమ్మల్ని తలుచుకుంటాం. మీలో ఉన్న రాక్షసాత్మలు నశించాలని, మీ కుటుంబంలో ఉన్న రాక్షసాత్మలు నశించాలని మేము నిత్యం చెప్తూ ఉంటాం. దయచేసి మీరు ఇప్పటికే మీ కుటుంబం బజారున పడి గగ్గోలి పెట్టి మీ ఆస్తుల కోసమో లేకపోతే ఏదైనా కానీ పరువు పోగొట్టుకుంటున్నారు. మరలా కులాల జోలికి వచ్చి ఎందుకండి ఇట్లా గుంటూరు దాకా వచ్చారు? ఏమండి అంత కర్మ మీకు? మా కోసం వస్తారా? ఏమండి ఏం పోరాడతారండి బ్రాహ్మలతో మీరు? సమాజం మమ్మల్ని గౌరవిస్తుందండి. ఇంకా మేము ఒకళ్ళ జోలికి ఎప్పుడు వెళ్ళం బ్రాహ్మలుగా. మా పని లేదో మేము చూసుకుంటాం, మా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మా తిప్పలు మేము పడుతూ ఉంటాం, ఏదో మా రూపాయి మేము సంపాదించుకొని మా బతుకుతూ ఉంటాం. కబ్జాలు చేయం, రౌడీజం చేయం, హత్యలు చేయం, బ్యాంకు లూటీలు చేయం, బ్యాంకు మోసాలు చేయం. ఇవన్నీ చేసే జాతిలో మేము లేము. మరి అటువంటప్పుడు మిమ్మల్ని ఎక్కడా మోహన్ బాబు గారిని మేము కించపరుస్తూనో లేకపోతే ఇంకోటి లేదే. మీరే అనవసరంగా మా మీద, బ్రాహ్మణ కులం మీద సినిమాలు తీస్తూ మీరు అపఖ్యాతి మూట కట్టుకొని పోవటం మాకు, ఎందుకంటే మీ వయసు కూడా దాదాపు 72-73 ఏళ్ళు ఉంటాయి నాకు తెలిసి, మీ వయసు కూడా సుమారుగా. మరి మీరు పోయేటప్పుడు మా అపఖ్యాతి ఎందుకు పోగొట్టుకొని మీ ఖ్యాతిని, మీరు సంపాదించుకున్న ఖ్యాతిని అపఖ్యాతిగా మార్చుకోకండి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గుంటూరు వచ్చారు, ఏం చేశారు గుంటూరు వచ్చి? అరే ఏదో వాళ్ళని వీళ్ళని పెట్టుకొని కార్యక్రమం చేసుకున్నారు. అంత అవసరం ఏముంది? అయితే శ్రీధర్ శర్మ గారు, బ్రాహ్మణ చైతన్య వేదిక సభ్యులు కూడా చెప్తుంది ఏంటంటే, మంచు కుటుంబం ఇప్పటి నుంచి కాదు, గతేళ్ల నుంచి కూడా ఎన్నో సినిమాల్లో కూడా బ్రాహ్మణులు కించపరిచే విధంగా సినిమాలు తీశారు, పాటలు కూడా పెట్టారు సినిమాలో అని కూడా ఒక ఆరోపణ గుప్పిస్తున్న సందర్భంలో ఏం చెప్తారండి? ఇప్పుడు మోహన్ బాబు గారు ఈరోజు కాదండి బ్రాహ్మణ కులం మీద పడి సినిమాలు తీయటం, బ్రాహ్మణుల్ని అవహేళన చేస్తూ సమాజంలో. అదిరింది అల్లుడు గారు, దేనికైనా రెడీ, అట్లానే ఇప్పుడు ఈ కన్నప్ప, అంతకుముందు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆయనవి. వాటన్నిటిలో చూస్తే సుమారు 20 నుంచి 25 సినిమాల దాకా బ్రాహ్మణులకు ఇచ్చిపరిచే సన్నివేశాలు, బ్రాహ్మణులు సాంప్రదాయాల్ని అవహేళన చేసే సన్నివేశాలు పెట్టడం, అదే ఆ బ్రాహ్మణ రూపురేఖలతో ఉన్న వ్యక్తుల్ని నటులుగా వేషాలు వేసి కించపరచటం, అట్లానే పాటలు కూడా పెట్టడం. పంతులు పావుసేరు మెంతులు అనే పాటలు కూడా మీరు పెట్టారు మోహన్ బాబు గారు. ఎంతవరకు సబబండి? ఎంతవరకు సబబు? అదే బ్రాహ్మణ కులం కాక ఇంకో కులం మీద మీరు ఇట్లా తీయగలిగే దమ్ము ధైర్యం ఉందా మోహన్ బాబు గారు? ఉందా? ఇంకో కులం మీద అంటే బ్రాహ్మణులు ఏమి చేయలేరనేగా. బ్రాహ్మణులు మేము ఏమి చెయ్యం, అనుష్ఠానం జపం చేసుకుంటాం, మీ పేరు తలుచుకొని, మీ కుటుంబం తలుచుకొని చాలు మాకు, అది పైన భగవంతుడు చూసుకుంటాడు. అదే మిగతా కులాల జోలికి వెళ్తేనా వాళ్ళు ఇళ్ల మీదకి వస్తారు. ఇప్పుడు కూడా మా యువత అట్లాంటి పరిస్థితి లేదు. మా యువత కూడా, బ్రాహ్మణ యువత పోయినసారి చూశారు, దేనికైనా రెడీ, పంచెలు ఎగదోపుకొని నామాలు పెట్టుకొని మొత్తం మీ ఇంటి మీదకి వచ్చారు. అంటే ఎంత పరువు తక్కువ మీ ఇంటి మీదకి, బ్రాహ్మణులు మీ ఇంటి మీదకి వచ్చారంటే ఎంత అపఖ్యాతి. సమాజం నవ్వుకుందండి. ఇప్పటికీ మీ మీద ఒక అరే నువ్వు మనిషా మోహన్ బాబా అంటారు, ఒక సామెత పుట్టింది మీరు చేసే ప్రవర్తనల వల్ల. అరే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సమాజానికి జరుగుతున్న వాస్తవాల్ని తెలియజేసే వ్యక్తుల మీద మీరు దాడులు చేశారు. ఒక వీడియో జర్నలిస్టు, కెమెరా జర్నలిస్టు కన్ను పోగొట్టారు.
ఇంకోళ్ళకి దెబ్బలు తగిలినాయి, చెయ్యి ఏళ్ళు ఎరగటం, ఫ్రాక్చర్లు అవ్వటం జరిగింది. అంటే ఏమనుకుంటున్నారు మోహన్ బాబు గారు? మీరు ఏమన్నారు, పెద్ద రౌడీయా? గుండా రౌడీజం చేయండి, సినిమాలు ఇవన్నీ అడ్డం పెట్టుకోమాకండి, రౌడీజం చేయండి. రౌడీజం చేసి మీరు ఒక పేరు తెచ్చుకుంటే అప్పుడు ఆహా ఈ రౌడీలే అనుకుంటారు. మళ్ళీ దానికి సినిమా మాస్క్ ఎందుకండి? సినీ ఇండస్ట్రీని బదనాం చేయటం తప్పు. ఇట్లాంటివి మోహన్ బాబు గారు ఇప్పటికైనా మీ మీ మీకు 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 ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో ఆ అవలక్షణాలు మీ సంతానానికి కూడా వచ్చినట్లుగా మాకు కనపడుతున్నాయి. అదే పందాలో మంచు విష్ణు వెళ్తున్నాడు, అది కరెక్ట్ కాదు. మీరు చెప్పుకోండి, మీకు ఉంటే 4 సార్లు తినండి, 4 సార్లు వెళ్ళండి. అంతకు మించి మిగతా సభ్య సమాజాన్ని ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ప్రతి కులానికి కొన్ని హక్కులు ఇచ్చాడు. ఆ హక్కుల్లో మీరు గనక ఆ హక్కుల్ని, రాజ్యాంగాన్ని విస్మరించి మీరు సినిమాలు తీస్తే మీరు ఖచ్చితంగా రాజ్యాంగ పరిధిలో శిక్షించబడతారు. గుర్తుపెట్టుకోండి. సినిమా అంటే ఏదో మిగతా సమాజాన్ని గేలి చేసి తీస్తే 4 డబ్బులు సంపాదించుకోవటం కాదు. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నాళ్ళు మీరు మా మీద 25 సినిమాలు తీశారు, ఏమండి బ్రాహ్మల మీద వచ్చిన డబ్బులతోనేగా మీరు ఈ రోజున మంచి చొక్కా, ప్యాంటు, కారు ఇవన్నీ కొనుక్కొని తిరుగుతున్నారు, బంగారం వస్తువులు వేసుకుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు అని మేము అనుకుంటున్నాం. మా వాళ్ళు అనుకుంటున్నారు మా మీద బతుకుతున్నాడు మోహన్ బాబు ఏంటి అని. శ్రీధర్ గారు, అంటే అంగబలం అర్ధబలం ఉంటే ఏదైనా చేయొచ్చు. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డును కూడా మంచు కుటుంబ సభ్యులు ముందుగా మేనేజ్ చేశారు. తర్వాత ఏవైతే మీరు గుంటూరులో కానివ్వండి మీ యొక్క నిరసన పోరాటాలు తెలియజేసిన నేపథ్యంలోనే సెన్సార్ బోర్డు కూడా మళ్ళీ పరిశీలించి కొన్ని సన్నివేశాలు తొలగించాలని కూడా ఒక ఆదేశాలు చేసినట్టుగా సమాచారం. ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అంటే కోర్టు కేసు నడుస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి, కేంద్ర మంత్రుల దృష్టికి, అట్లానే బీజేపీ నాయకత్వం దృష్టికి, అట్లానే ప్రధానమంత్రి కార్యాలయం, మోడీ గారి కార్యాలయం దృష్టికి కూడా వీటిని తీసుకువెళ్ళడం జరిగింది. అప్పటికే మంచు విష్ణు గారు సెన్సార్ బోర్డుని మేనేజ్ చేయడం జరిగింది. మేనేజ్ చేసేసి డేట్ అనౌన్స్ చేసేశారు. గుంటూరులో 7వ తారీఖు కార్యక్రమం పెట్టి 7వ తారీఖున కార్యక్రమం పెట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్లో 27వ తారీఖున ఎన్ని అవరోధాలైనా సరే, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే మేము జూన్ 27వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేస్తామని ఎలా చెప్పారు? అప్పటికి మీరు సెన్సార్ కోసం మీరు మీ సినిమాని ఇవ్వలేదు సెన్సార్ బోర్డు వాళ్ళకి. ఇవ్వకుండానే డేట్ ఎలా చెప్పారండి? ఎలా సాధ్యపడుతుంది? ఇది మేము ఇచ్చేసాం. చేస్తే మొన్న ఆయన 11వ తారీఖు 12వ తారీఖు సెన్సార్ బోర్డుకి ఆయన తీసిన సినిమా సంబంధించింది అందజేయటం జరిగింది. మీరు ఇప్పటిదాకా సంపాదించుకున్నారు ఒక మంచి ఖ్యాతి, ఏదో బ్రాహ్మల ద్వారా అపఖ్యాతిలోకి వచ్చేసారు మీరు ఆల్రెడీ. ఇంతకన్నా మీకేముంది దిగజారే పరిస్థితి? ఇంకా దిగజారాలనుకుంటే మా బ్రాహ్మణ కులం మీద సినిమాలు తీయండి. మీరు మీ కుటుంబం మీ వారసులు లేకపోతే మీ మనవరాళ్ళు కూడా కర్మ రిటర్న్స్లో అనుభవిస్తారు. మంచు కుటుంబ సభ్యులు నిర్మిస్తున్నటువంటి కన్నప్ప సినిమాలో సనాతన ధర్మం, హిందూ దేవీ దేవతలను, అదేవిధంగా బ్రాహ్మణులు కూడా అవమానపరిచేటటువంటి విధంగా సన్నివేశాలు ఉన్న నేపథ్యంలో అటువంటి సన్నివేశాలను తొలగించిన తరువాతే సినిమాని రిలీజ్ చేయాలి, లేకుంటే మాత్రం తమ పోరాటం అయితే ఆగదని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సిరిపురపు శ్రీధర్ గారు అయితే డిమాండ్ చేసి తేల్చి చెప్తున్నారు. అదేవిధంగా మోహన్ బాబు ఇప్పటి నుంచి కాదు, ఆది నుంచి కూడా ఆయన బ్రాహ్మణులు కించపరిచే విధంగా సినిమాలు తీస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? బ్రాహ్మణ సామాజిక వర్గం మంచు కుటుంబానికి ఏం చేసిందని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా సినీ పరిశ్రమ కూడా ఇటువంటి సినిమాలు ప్రోత్సహించకూడదని కూడా ఆయన ఈ సందర్భంగా సూచిస్తున్నారు. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, QTV, గుంటూరు నుంచి.